టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అవుతారు కానీ చర్యలు ఉండవని ఆయన ఎద్దేవా చేశారు. ఇక సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని లీకులు వచ్చిన మరుసటి రోజే ఇంకో ఇష్యూ బయటపడిందని ఆయన తెలియజేశారు. ఒకరిద్దరు కాదు, టీడీపీ నేతలందరి తీరు ఇదే అని బొత్స ఆరోపించారు. పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు భూములు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. భూ కబ్జాలు పెరుగుతున్నా విచారణలు మాత్రం ఏమీ లేవని ఈ సందర్భంగా బొత్స విమర్శించారు. మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలట, లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో కానండి, దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడిచినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా మా పార్టీ తాలూకా సిద్ధాంతం. ప్రధానమంత్రి గారు వచ్చి మొన్న వస్తే గిన్నీస్ బుక్ గురించి ఆలోచించారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించలే. యోగాడికి వచ్చిన్నాడు. అడగవలసిన బాధ్యత లేదండి ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఉప ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఆ వేదిక ఉన్న మంత్రికి. ఒకరు పోగొట్టుకోవడానికి, ఒకరు చేసుకోవడానికి, ఇచ్చేయడానికి ఈ ప్రాంతానికి రావడం, దానికి వచ్చి మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డమా ఏంటిది? అందుకే మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి నిర్ణయించాం. వచ్చిన సంఘాలన్నింటినీ కూడా అందరికీ కూడా పిలిపిస్తున్నాం. మేధావులకి, ల్యాండ్ పరిరక్షణ కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. పెద్ద మనసు అందరూ కూడా కలుద్దాం. మాకేం బేచాలా లేవు. ఇదేదో మేమే లీడ్ చేయాలనే ఆలోచన మాకు కాదు. ఎవరు చేసినా ముందుంటాం, ఎవరు చేసినా మీతో ఉంటాం. లేదంటే మేమే దాన్ని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. దయచేసి